సో ఇరుకైన దారులు చుట్టూ తోటలు దాటుకుంటూ సో మన కొండ దొర రాజు ఇంటి నుంచి మనం కొండలోకి వెళ్తున్నాం అనమాట. అక్కడ కొన్ని లొకేషన్స్లో కొన్ని వీడియోస్ కూడా షూట్ చేద్దాం. సో కొండకి ఆనుకొని తోటల్లో నుంచి మన ప్రయాణం. ఇంత అంబలు పెట్టి ఇన్ని దూరం తిప్పేస్తున్నావు, నడిపించేస్తున్నావు. ఫ్రెష్గా బాహుబలిలా తీసాడు భూమిలో నుంచి. సో ఈ వాటర్ లో క్లీన్ చేసేస్తావా? బావు ఇన్స్టెంట్ గా అన్ని భలే ఏర్పాట్లు చేస్తున్నావు రాజు. ఊరేమో అక్కడ ఉంది, ఇక్కడ నెట్ గ్రౌండ్ ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏం ఆడతారు? వాలీబాల్ ఆడతాం అక్క. సాయంత్రం పూట ఖాళీగా ఉంటాం కదా కుర్రలందరూ. సాయంత్రం పూటలు వచ్చి కుర్రలందరూ వచ్చి ఆడుకుంటాం అక్క. ఊర్లో ఛాన్సే లేదు ఎక్కడ ఆడడానికి కూడా. ఊర్లో అయితే గ్రౌండ్ ఉంది కానీ అక్క ఆడితే పిల్లలు కాలికి తగిలేస్తాయని ఊరు దూరంగా పెట్టుకున్నాం అంట వాలీబాల్ గ్రౌండ్. అందుకే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా న్యాచురల్, చాలా బాగుంటుంది. ఉంది చుట్టూ గ్రీనరీ. ఒకసారి అలా లుక్ వేయండి. సో మన కొండ దొర రాజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక 1 కిలోమీటర్ వరకు నడకలో వచ్చామన్నమాట. సో మధ్యలో బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా మీకు చూపించాను కదా. ఇదిగో కొండకి దగ్గరగా ఉన్నాం. సో నువ్వు కొన్ని వీడియోస్ డీప్ ఫారెస్ట్కి వెళ్తావు కదా రాజు, కొండకి పోతావా? ఈ కొండలు చాలా అక్క వీడియో కంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. మనకి లోపలికి వెళ్తాడంట. ఇంకా దట్టమైన అడవితో ఉన్న కొండ ఉందా? అది దాటిన తర్వాత ఇది కొండవైపు లుక్ వేయండి. జస్ట్ ఇది మాల్ చూడడానికి అక్క. నేను వీడియో చేయాలంటే అక్కడ మా తాండవా నుంచి అలా కనబడుతుంది అనమాట. రాజు సూపర్ గా ఉంది ఇక్కడ లొకేషన్. మన లొకేషన్ కి వస్తే మాకు ఎక్కువ ఎక్కడ వీడియోస్ చేస్తాం. ఇది మన లొకేషన్, రాజు లొకేషన్ అన్నమాట. సో కొండకి ఆనుకొని తోటల్లో నుంచి మన ప్రయాణం. సో ఇక్కడి నుంచి మన కొండ దొర రాజు రెగ్యులర్ గా షూటింగ్స్ చేసే స్పాట్ కి వచ్చేసాం అనమాట. అందుకే చాలా అద్భుతంగా ఉంది ఈ లొకేషన్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది తాండవ రిజర్వాయర్ అని వీళ్ళు అంటారు, ఈ చీడిక విలేజ్ వాళ్ళు. అయితే మీరు అనుకున్న తాండవ రిజర్వాయర్ కాదు ఇది. సో దీన్ని కూడా అలానే పిలుస్తారంట. సో రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాం రండి. సరే అక్క, ఆకలి ఏమైనా వేస్తుందాక? ఆకలి వేయదా రాజు? ఇంత అంబలు పెట్టి ఇన్ని దూరం తిప్పేస్తున్నావు, నడిపించేస్తున్నావు. కాసేపు రెస్ట్ కావాలనిపిస్తుంది రాజు. ఇంకా నా వల్ల కాదు. ఇక్కడ దుంపలు ఉంటాయి, దుంపలు తినేసి మళ్ళీ ఆ దుంపలు కాల్చుకున్నా తిన్నాక రాక దగ్గరికి వెళ్ళగొస్తాం కదా. ఓ దుంపలా? కానీ మన దగ్గర ఏమీ తీసుకురాలేదు, మరి ఎట్లా? అవి పచ్చి అన్న తినొచ్చు అక్క. అవి పచ్చివైనా ఇక్కడ దొరుకుతాయా? దొరుకుతాక. ఓ ఆకలి అనగానే చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు మా తమ్ముడు. సో నీకు ఎందుకు అక్క, నేను ఉన్నాను కదా, అడవిలోనైనా నీ ఆకలి తీరుస్తాను అంటున్నాడు. చూద్దాం మరి. ఇది అక్క, ఇది మేము పెంట దుంపలు అంటాం. నేను కూడా వస్తున్నా చూడడానికి. ఓ ఇలా లోపల దుంప ఉంటది. సూపర్. ఇవన్నీ దుంపలక్క. మార్కెట్ లో కొనుక్కొని క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకొని కాల్చుకొని తినే కంటే ఇంత ఫ్రెష్ గా న్యాచురల్ గా మా రాజు తమ్ముడు అనమాట. సో ఆకలి అన్నాను అంతే, సరే ఉండు కాసేపు అని చెప్తున్నాడు. సూపర్.
అదక్క ఇప్పుడు మన కాల్చుకున్న బాహుబలిలా తీసాడు భూమిలో నుంచి. సో వెళ్దామా? వెళ్దాం. సో ఇలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇవి క్లీన్ చేసుకొని కాల్చుకొని తిందామా? కాల్చుకున్నాక పచ్చిగా తినేసిన ఏమవుదక్క, తప్పని పరిస్థితిలో మనం అడవిలో తప్పడిపోయినప్పుడు ఎలాంటి దుంపలు ఉంటాయి, కాల్చుకున్న తినవచ్చు, ఉడకబెట్టుకుని. తప్పనిసరి పరిస్థితిలో ఏమీ లేవు ఆకలి అనేటప్పుడు మాత్రం చక్కగా క్లీన్ చేసుకొని పచ్చి తినేవచ్చు. సో ఈ వాటర్ లో క్లీన్ చేసేస్తావా? ఇన్స్టెంట్ గా అన్ని భలే ఏర్పాట్లు చేస్తున్నావు రాజు. ఈ ఒడ్డు నుండి అక్క నేను దుంపలు బాగా కడిగేసి మన ఇద్దరు తిందాం. ఓకే. రిజర్వాయర్ వాటర్లో మన కొండ దొర రాజు దుంపలు క్లీన్ చేశాడు. యమ్మీ. సో ఇలా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. టట్టడా ఇప్పుడు కాల్చుకుంటామన్నమాట. ఎండు కట్టెలు, కమ్మ, అగ్గిపెట్టే అన్నీ రెడీ. సో ఇప్పుడు మనం దుంపలు కాల్చుకొని తినటానికి లైవ్లీ ఇలా దుంపలు కాల్చుకుంటూ తింటే ఆ కిక్కే వేరప్ప కదా. ఎస్, ఫైనలీ దుంపలు రెడీ అయిపోయాయి తినడానికి. సూపర్గా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కూడా చూసారా ప్లేట్ లేకుండా ఇలా ఆకులో వేసి ఇచ్చాడు రాజు తమ్ముడు. సో తినేద్దాం, ఇంకా లేట్ ఆకలేస్తుంది రాజు. వావ్, భలే కాల్చావు. దుంపల రుచి సూపర్గా ఉంది. ఇలా తొక్కలు కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి మన ఆకలికి తగ్గట్టే.